Get more latest updates. Press the హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అండ్ అలాగే మొబైల్ ఫోన్లో ఎలా అప్లోడ్ చేయాలి, మొబైల్ ఫోన్లో అప్లోడ్ చేసిన వీడియోకి థంబ్నెయిల్ ఎలా అటాచ్ చేయాలి అని ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను. చాలామంది కింద కమెంట్స్లో అడుగుతున్నారు. సో అంతకుముందు మా వీడియోస్ ఎవరైనా చూడకపోయినా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న కొన్ని డౌట్స్ని మా కమెంట్స్లో మాకు తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో అవే మేము క్లారిఫై చేస్తామన్నమాట. మీకు డౌట్స్, మీకు ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు వీడియోలో ఎలా థంబ్నెయిల్ అప్లోడ్ చేసుకోవాలో చూసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో ఎట్లా అప్లోడ్ చేసుకోవాలో చూసుకుందాం మొబైల్ ఫోన్లో. సో ఇక్కడ మనకైతే ప్లస్ సింబల్ ఒకటి అయితే కనిపిస్తుంది. సో ఆ ప్లస్ సింబల్లోకి వెళ్తే మనకి వీడియో అని కింద ఇక్కడ కనిపిస్తుంది. వీడియో, లైవ్, స్టోరీ, పోస్ట్ అని ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోవాలి. వీడియోలోకి వెళ్ళిపోయి మనకి నచ్చిన వీడియోని అక్కడైతే అప్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో ఈ వీడియోకి మన కింద ఇక్కడ టైటిల్ ఇచ్చుకోండి. అండ్ అలాగే తర్వాత డిస్క్రిప్షన్ అడుగుతుంది, డిస్క్రిప్షన్ ఇవ్వాలి. వీడియో గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో తర్వాత ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్ అని అడుగుతుంది. సో పబ్లిక్, ప్రైవేట్, అండ్ లిస్టెడ్. పబ్లిక్ అంటే మనకు డైరెక్ట్గా పబ్లిక్ అయిపోతుంది అనమాట. ప్రైవేట్ అయితే మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేసామో అది ప్రైవేట్లోనే ఉంటుంది, ఓన్లీ మనకు మాత్రమే కనిపిస్తుంది. అన్లిస్టెడ్ అంటే మాత్రం మనం ఎవరికైనా వీడియో ఇది పంపించాలి అనుకుంటే అన్లిస్టెడ్ చేసి ఆ లింక్ని అయితే మనం ఎవరికైనా పంపించుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను ప్రైవేట్లో పెడుతున్నాను. ఇక్కడ టైటిల్ ఇచ్చుకొని, తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చుకొని, తర్వాత ప్రైవేట్ ఇచ్చుకొని, తర్వాత లొకేషన్ అడుగుతుంది. అది ఈ మధ్యన వచ్చిన కొత్త ఇదనమాట. లొకేషన్ అనేది రీసెంట్గానే వచ్చింది యూట్యూబ్లో. సో తర్వాత మనం ఇక్కడ ఈ యారో సింబల్ని కొడితే మాత్రం అది వీడియో అనేది మనకి అప్లోడ్ అవుతుంది. ఇట్లా ప్రిపరేషన్ తర్వాత అప్లోడ్ అయితే అయిపోతుంది కంప్లీట్గా. సో అప్లోడ్ అయిపోయిన వీడియోకి థంబ్నెయిల్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే మాత్రం యూట్యూబ్లో అయితే మనకి పెట్టుకోవడం కుదరదు. యూట్యూబ్ అప్లికేషన్లో డెఫినెట్గా దీనికోసం ఒక యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు స్టూడియో అని కొడితే మాత్రం మీకు ఒక అప్లికేషన్ అనేది వస్తుంది. యూట్యూబ్ స్టూడియో అని చెప్పేసి ఒక అప్లికేషన్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను అనమాట. ఆ అప్లికేషన్ని మీరు ఓపెన్ చేసుకుంటే మీకు అది సైన్ ఇన్ అడుగుతుంది. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయి ఉన్నాను మన ఛానల్కి, తెలుగు A to Z 30లో. సో ఇక్కడ మనకి సైన్ ఇన్ అడుగుతుంది. ఇక్కడ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో మనం అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి మనకి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్లోకి వెళ్ళామంటే ఎడిట్ థంబ్నెయిల్ అని ఉంటుంది అనమాట. సో ఎడిట్ థంబ్నెయిల్ కొట్టుకుంటే కస్టమైజ్డ్ థంబ్నెయిల్ కానివ్వండి, అసలు ఆ వీడియోకి ఏదైతే థంబ్నెయిల్ ఉందో ఈ ఈ వీడియో తగ్గట్టు మనం థంబ్నెయిల్ అనేది ఆ వీడియోలో ఏదో ఫోటో పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అది పెట్టుకోవచ్చు. లేదంటే కస్టమ్ థంబ్నెయిల్ అనుకుంటే మన ఫోన్లో ఉన్న మొబైల్ ఫొటోస్లో ఏదైనా మనం ఆల్రెడీ చేసుకున్న ఫోటో ఉంటే ఆ ఫోటోని కూడా మనం దానికి ఈజీగా థంబ్నెయిల్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మొబైల్ ఫోన్లో మనం చేసుకోవాలనుకుంటే. ఇదే పీసీలో కానివ్వండి, సిస్టమ్స్లో, ల్యాప్టాప్లో, మ్యాక్బుక్స్లో ఏట్లో అయినా కూడా వేరే ప్రొసీజర్ ఉంటుంది. ఫోన్లో అయితే ఇదైతే ప్రొసీజర్ అనమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్లోనే థంబ్నెయిల్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటారు. కానీ మనం సపరేట్గా దానికి ఒకటి యూట్యూబ్ స్టూడియో అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ట్యాగ్స్ పెట్టుకోవాలన్నా, టైటిల్ పెట్టుకోవాలన్నా అందులోనే పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఈ అప్లికేషన్ అయితే డెఫినెట్గా మీరు మీ మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్ అయితే మనకి ట్యాగ్స్ పెట్టుకోవడానికి, వీడియో మనం మానిటైజ్ అయిందో లేదో చూసుకోవడానికి, అడ్వాన్స్ సెట్టింగ్స్ అని చాలామంది యూట్యూబర్స్ తెలిసే ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ అప్లికేషన్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. మీరు ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాము, మనకి ఎట్లా రన్ చేయాలో తెలియదు, ఎక్విప్మెంట్ ఏమీ లేదనుకుంటే మీరు డెఫినెట్గా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఫోన్లోనే మీరు అన్ని టైటిల్ కానీ, ట్యాగ్స్ కానీ అన్నీ ఇందులో నుంచే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి డౌట్స్ ఏమన్నా కూడా యూట్యూబ్ గురించి కానివ్వండి, బయట ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్స్లో మాకు తెలియజేస్తే డెఫినెట్గా దాని గురించి మీకు క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మేము అందజేస్తానికి ట్రై చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.